Hi students, welcome to ABN and PRR College of Science Kovur online classes. Myself Prasad, lecturer in computer science, and this is for final BSc computer science students web technologies paper. So this is our 21st lecture. We are in second unit. Okay, in the last session, CSS background properties and margin properties, border properties. సో వాటి గురించి మనం చెప్పుకుందాము. ఈరోజు క్లాస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ టెక్స్ట్ ప్రాపర్టీస్ అండ్ ఫాంట్ ప్రాపర్టీస్ గురించి చెప్పుకుందాము. సో ఎగ్జామ్లో 5 మార్క్స్కి కూడా మనకి ఈ టెక్స్ట్ ప్రాపర్టీస్ కానీ ఫాంట్ ప్రాపర్టీస్ కానీ అడగడం కూడా జరుగుతుందండి. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం చెప్పుకోబోయే ప్రాపర్టీస్ సిఎస్ఎస్ ద్వారా HTML డాక్యుమెంట్ మీద ఏ విధంగా అప్లై చేస్తామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రైట్, okay, before going to our session, just all of you regularly watch our YouTube channel ABN and PRR College Online Classes Kovur, right? సో రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు సెపరేట్గా ఒక రన్నింగ్ నోట్స్ ఒకటి మెయింటైన్ చేసి ఓకే దాంట్లో నోట్ చేస్తూ ఉండండి. ఓకేనా, బికాజ్ దిస్ ఆర్ ద ఇంపార్టెంట్. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా మనం కంపల్సరీగా ఎగ్జాంపుల్స్ని మనము చూడవలసి ఉంటుందండి. రైట్, ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్కి కూడా మనము ఎగ్జాంపుల్ ప్లేస్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు ది టుడేస్ కాన్సెప్ట్, దట్ ఈస్ CSS టెక్స్ట్. సో ఇక్కడ CSS టెక్స్ట్ అనేసరికి మనం డిస్ప్లే చేసే టెక్స్ట్కి ఈ స్టైల్ షీట్స్ ద్వారా ఏ విధమైన ప్రాపర్టీస్ని అప్లై చేయగలుగుతాము. ఓకే, జస్ట్ లైక్ కలర్ ప్రాపర్టీ సెట్ చేయడం అని, ఓకే, అలైన్మెంట్ సెట్ చేసుకోవడము, క్యారెక్టర్కి స్పేస్ ఇవ్వడము, మనం డిస్ప్లే చేసే డేటాకి లైన్కి హైట్ అనేది డిసైడ్ చేసుకోవడం అని. ఓకే, సో ఇలాంటి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. రైట్, ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ ప్రాపర్టీ టెక్స్ట్ కలర్ అండి. ఈజ్ నథింగ్ బట్ కలర్ ప్రాపర్టీ అనమాట. సో ఆల్రెడీ మనము ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో కూడా కలర్ అనే ప్రాపర్టీని మనం యూజ్ చేయడం జరిగిందండి. సో కలర్ ప్రాపర్టీ మనకి దేనికి ఉపయోగపడుతుందండి? దేనికి ఉపయోగపడుతుంది? ఫర్ సెట్టింగ్ ది కలర్ టు ది టెక్స్ట్ వాట్ వీఆర్ డిస్ప్లేయింగ్ ఆన్ ది వెబ్ పేజ్. సో కలర్, ఓకేనా, ఇక్కడ ఏదైనా సమ్ కలర్ అని ఇచ్చామనుకోండి, ఆ కలర్ అనేది మనకి ఆ కలర్ అనేది టెక్స్ట్కి మనం డిస్ప్లే చేసే వెబ్ పేజ్ మీద టెక్స్ట్కి అప్లై అవుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం కలర్ ప్రాపర్టీని చాలాసార్లు యూజ్ చేసాము. అండ్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్స్, టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు కూడా మనం కలర్ ప్రాపర్టీని యూజ్ చేసుకున్నామండి. గ్రీన్ కలర్ అని, ఓకేనా, రెడ్ కలర్ ప్రాపర్టీస్. ఓకే, జస్ట్ లైక్ కలర్ ప్రాపర్టీ ఆల్రెడీ మనం అక్కడ యూజ్ చేసాము. ద సేమ్ పర్పస్ అనమాట అండి. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ కలర్ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్, టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ. అవర్ ప్రాపర్టీ నేమ్ ఈస్ టెక్స్ట్ అలైన్. రైట్, సో ప్రాపర్టీ నేమ్స్ ఎలా అయితే ఉంటున్నాయో యాజ్ ఇట్ ఈస్ గా ఆ విధంగానే ప్లేస్ చేయమని చెప్తున్నాను. ఓకేనా, మీరు ఏదైనా టెక్స్ట్ ని లేదా ఇక్కడ మీరు డిస్ప్లే చేసే లేదా మీరు ఇక్కడ నోట్ చేసే ఈ ప్రాపర్టీ నేమ్ కనుక మిస్టేక్ చేశారనుకోండి, ఆ స్టైల్స్ అనేవి మనకి అప్లై కాదనమాట. సో హియర్ అవర్ సెకండ్ ప్రాపర్టీ ఇన్ టెక్స్ట్ ఈజ్ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ. ఓకే, what is the purpose of this text align property? సింపుల్లీ మనము వర్డ్ డాక్యుమెంట్ లో కూడా ఈ టెక్స్ట్ ని లేదా డేటాను మనం డిస్ప్లే చేసేటప్పుడు అలైన్మెంట్ చేస్తూ ఉంటామండి. ఏంటి? లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, జస్టిఫై అలైన్మెంట్ అని చెప్పేసి 4 టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ మనం ఎక్కువగా రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాము. అవునా, టెక్స్ట్ అలైన్మెంట్ లెఫ్ట్ అని ఇచ్చామనుకోండి, మనకి టెక్స్ట్ ఎలా డిస్ప్లే అవుతుంది? లెఫ్ట్ సైడ్ న ఒక నీట్ గా మీన్ అలైన్మెంట్ అంతా కూడా లెఫ్ట్ కి వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి ప్రాపర్ గా తీసుకుంటూ వెళుతుందండి. అదే రైట్ అలైన్మెంట్ అని ఇచ్చామనుకోండి, టెక్స్ట్ అలైన్మెంట్ ఎటు నుంచి తీసుకుంటుంది? రైట్ సైడ్ నుంచి మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, అదే మనం సెంటర్ అని ఇచ్చామనుకోండి, పేజ్ కి
సెంటర్ నుంచి డేటా ఎలాబరేట్ అవ్వడం చూస్తూ ఉంటాం అనమాట అండి. అలాగే జస్టిఫై అని ఇచ్చామనుకోండి, అటు ఇటు కూడా సమానంగా మనకి టెక్స్ట్ అనేది వస్తుంది అనమాట. సో టెక్స్ట్ ని ఇలాంటి అలైన్మెంట్స్ ని చేయడానికి మనకి ఈ టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ ఉంటుందన్నమాట. ఓకే, మరి టెక్స్ట్ అలైన్మెంట్ కి మనము ఎటువంటి వాల్యూస్ ఇవ్వచ్చు, ఓకేనా? సెంటర్ అని ఇవ్వచ్చు. ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, H1 అని రాసి, అంటే H1 అనే సెలెక్టర్ కి, అంటే H1 అనే ఎలిమెంట్ కి మనము టెక్స్ట్ అలైన్ చేస్తున్నాం అనమాట. ఏం చేస్తున్నాము? సెంటర్ అలైన్మెంట్ చేస్తున్నాము. ఓకే, టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చాను అనుకోండి, మనకి అలైన్మెంట్ ఏమవుతుందండి? సెంటర్కి వస్తుంది అనమాట. అలా కాకుండా టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అని ఇచ్చామనుకోండి, అలైన్మెంట్ ఎక్కడికి వెళ్తుందండి? లెఫ్ట్ సైడ్కి వస్తుంది. టెక్స్ట్ అలైన్ రైట్ అన్నాం అనుకోండి, అలైన్మెంట్ రైట్కి వస్తుంది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, సో చూడండి మీకు స్క్రీన్ మీద ఓకే, H3 అనే సెలెక్టర్ కి టెక్స్ట్ అలైన్మెంట్ ప్రాపర్టీని అప్లై చేస్తున్నానండి. ఓకే, బై యూజింగ్ ది ఇంటర్నల్ స్టైల్ షీట్స్. ఇక్కడ బాడీ ట్యాగ్ లో H3 ఏమన్నా రాసానండి? సారీ, లెఫ్ట్ అలైన్మెంట్ చేస్తున్నాం కదా. ఓకే, దిస్ ఈజ్ లెఫ్ట్ టెక్స్ట్. ఓకే, లెఫ్ట్ అలైన్డ్ టెక్స్ట్ అని చెప్పి రాస్తున్నాము. లెట్ us సేవ్ దిస్ వన్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. అవుట్పుట్ లో అబ్జర్వ్ చేసుకుంటే అలైన్మెంట్ ఎలా వచ్చిందండి? లెఫ్ట్ సైడ్కి వచ్చింది అనమాట. ఓకే, మనం అదే అలైన్మెంట్ ని రైట్ అని ఇచ్చామనుకోండి, ఓకే, సేవ్ దిస్ వన్. అవుట్పుట్ ఎక్కడికి వెళ్తుందండి? రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. అదే మనం సెంటర్ అలైన్డ్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ రైట్ తీసేసి సెంటర్ అని ఇచ్చామనుకోండి, ఓకే, టెక్స్ట్ అనేది ఎక్కడికి వస్తుందండి? అలైన్మెంట్ సెంటర్కి వస్తుంది అనమాట. జస్ట్ రిఫ్రెష్ దిస్ వన్. ఓకే, చూసారా సెంటర్ అలైన్మెంట్ వచ్చింది. అంటే మనకి ఈ టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ పర్పస్ ఏంటంటే దేనికి ఉపయోగించుకుంటామంటే టెక్స్ట్ ని అలైన్మెంట్ చేయడానికి ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, సో ఇండివిజువల్ గా కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఎగ్జాంపుల్ ని అవుట్పుట్ గా చూడొచ్చు అనమాట. దట్ ఈస్ అబౌట్ ది టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ ప్రాపర్టీ, టెక్స్ట్ డెకరేషన్ అండి. ఓకేనా? ప్రాపర్టీ నేమ్ ఏంటి? టెక్స్ట్ డెకరేషన్. సో ఈ టెక్స్ట్ డెకరేషన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి టెక్స్ట్ మీద పైన, టెక్స్ట్ కి పైన అండర్లైన్ చేయడానికి, లేదా టెక్స్ట్ ని స్ట్రైక్ ఫార్మాట్ లో డిస్ప్లే చేయడానికి, లేదా అండర్లైన్డ్ టెక్స్ట్ ని డిస్ప్లే చేయడానికి, లేదా అసలు అండర్లైన్ అవసరం లేదు అనుకుంటే దానికి కూడా మనము ఈ టెక్స్ట్ డెకరేషన్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు. రైట్? టెక్స్ట్ డెకరేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఓకే, ద టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ యూజ్ టు సెట్ ఆర్ రిమూవ్ డెకరేషన్స్ ఫ్రమ్ టెక్స్ట్. అంటే టెక్స్ట్ కి డెకరేషన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏంటా డెకరేషన్స్ అంటే టెక్స్ట్ పైన లైన్ డిస్ప్లే చేయడము, ఓకే, లేదు టెక్స్ట్ కి కిందన డిస్ప్లే చేయడము, ఓకే, లేకపోతే టెక్స్ట్ మీద అనమాట అండి. ఓకే, సో మనకు టెక్స్ట్ ఉందనుకోండి, ఆ టెక్స్ట్ పైనే ఆ టెక్స్ట్ కి డిస్ప్లే చేయాలి, అంటే స్ట్రైక్ ఫార్మాట్ లో డిస్ప్లే చేయాలన్నా, ఓకే, మనకి ఈ టెక్స్ట్ డెకరేషన్ అనే ప్రాపర్టీ ఉపయోగపడుతుంది. సో టెక్స్ట్ డెకరేషన్ కున్న వాల్యూస్ ఏంటి? నన్ అని ఇవ్వచ్చు, ఓవర్ లైన్ అని ఇవ్వచ్చు, లైన్ త్రో అని ఇవ్వచ్చు, అండర్ లైన్ అని ఇవ్వచ్చు అండి. ఓకే, ఓవర్ లైన్ అని ఇస్తే కనుక టెక్స్ట్ కి ఈ పైన డిస్ప్లే అవుతుందండి ఒక లైన్. ఓకే, లైన్ త్రో అన్నాం అనుకోండి టెక్స్ట్ కి అడ్డంగా ఇలా ఒక గీత వస్తుంది అనమాట. అండర్లైన్ అన్నాం అనుకోండి టెక్స్ట్ కిందన మనకి అండర్లైన్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ లెట్ us see ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూడండి టెక్స్ట్ డెకరేషన్ అని చెప్పేసి మనం ఏమిస్తున్నాము? ఓవర్ లైన్ అని ఇస్తున్నామండి. ఓకేనా? ఓకే, హెడ్డింగ్ టెక్స్ట్. సో ఇక్కడ H3 అని ఇద్దాము, ఎందుకంటే ఇక్కడ H3 యూజ్ చేసుకుంటున్నాం కదా. ఓకే, లెట్ us సేవ్ దిస్ వన్. చూసారా హెడ్డింగ్ టెక్స్ట్ కి ఓవర్ లైన్ అంటే మనకి లైన్ ఎక్కడ వచ్చిందండి? పైన డిస్ప్లే అవుతుంది, అవునా? సో దీన్ని ఓవర్ లైన్ టెక్స్ట్ అని చెప్పేసి
కాల్ చేసుకుంటాం అనమాట. అలా కాకుండా ఇక్కడ చూడండి ఇంకా వాల్యూస్ ఏమున్నాయి మనకి, లైన్ త్రో అవుట్ ఉంది, ఓకేనా, అండర్లైన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ త్రో ఒకసారి చూద్దామండి. టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రో. లెట్ us save this one and go for the output. ఓకే, చూసారా టెక్స్ట్ మీద ఒక లైన్ అనేది వచ్చింది అనమాట. అదే టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అని ఇచ్చామనుకోండి, అవుట్పుట్ ఎలా వస్తుంది, లైన్ అండర్లైన్ వస్తుంది అనమాట దానికి టెక్స్ట్ కి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ. ఓకే, అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఓకే, ప్రాపర్టీ నేమ్ ఏంటంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇందులో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. సో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేసరికి ఎందుకు ఉపయోగపడుతుందంటే మన టెక్స్ట్ ని అప్పర్ కేస్ లో డిస్ప్లే చేయడానికి, ఓకేనా, లోవర్ కేస్ లో డిస్ప్లే చేయడానికి, లేదా క్యాపిటలైజ్డ్ టెక్స్ట్ అంటామండి. అంటే స్టార్టింగ్ లెటర్ వచ్చేసి మనకి క్యాపిటల్ లెటర్ వస్తుంది అనమాట. ఓకే, ఇలాంటి టెక్స్ట్ ని డిస్ప్లే చేయడానికి మనకి ఉపయోగపడే ప్రాపర్టీ ఏంటి, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ప్రాపర్టీ నేమ్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వాటికి ఇచ్చే వాల్యూస్ ఏంటి, టెక్స్ట్ డెకరేషన్ అంటున్నాము, ఏ వాల్యూస్ ఇవ్వచ్చు. ఓకే, టెక్స్ట్ కలర్ అంటున్నాము, ఓకే, దానికి వాల్యూస్ ఎలా ఇస్తున్నాము. టెక్స్ట్ అలైన్ అంటున్నాము, ఎటువంటి అలైన్మెంట్స్, దానికి వాల్యూస్ ఎటువంటి వాల్యూస్ ఇవ్వచ్చు. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా ఎటువంటి వాల్యూస్ ఇవ్వచ్చు, రైట్. సో సో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి టెక్స్ట్ ని అప్పర్ కేస్ లోను లోవర్ కేసెస్ లోను డిస్ప్లే చేయడానికి మనకి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఉపయోగపడుతుంది, రైట్. ఓకే, గో ఫర్ ది కోడింగ్. రైట్, చూడండి ఇక్కడ H3 అప్పర్ కేస్, H3 డాట్ అప్పర్ కేస్, ఇక్కడ డాట్ కూడా అవసరం లేదు, ఓకేనా, నార్మల్ క్లాస్ ని కాల్ చేసుకోవచ్చు. H3 కి ఏం చేస్తున్నాను, దాంట్లో డిస్ప్లే చేసే టెక్స్ట్ కి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎలా కావాలంటున్నామండి, అప్పర్ కేస్ లో కావాలంటున్నాం అనమాట. ఓకే, అంటే H3 లో మనకి డిస్ప్లే హెడింగ్ టెక్స్ట్ అనేది ఎలా వస్తుందండి, అప్పర్ కేస్ లో డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, లెట్ us save this one, go for the output. చూసారా హెడ్డింగ్ టెక్స్ట్ అనేది ఎలా వచ్చిందండి, అప్పర్ కేస్ వచ్చిందండి, రైట్. అదే మనం ఇంకా వాల్యూని లోయర్ కేస్ అని ఇచ్చామనుకోండి, అవుట్పుట్ ఎలా వస్తుంది, లోవర్ కేస్ లో వస్తుంది. క్యాపిటలైజ్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందండి, స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి మనకి క్యాపిటలైజ్డ్ కింద క్యాపిటల్ లెటర్ వస్తుంది అనమాట అండి. ఓకే, దట్ ఈస్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, రైట్. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ ఇండెంట్. నెక్స్ట్ ప్రాపర్టీ అండి టెక్స్ట్ ఇండెంట్. సో టెక్స్ట్ ఇండెంట్ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, చూడండి మనము పారాగ్రాఫ్స్ ని స్టార్ట్ చేసేటప్పుడు, మన నోట్బుక్ లో నోట్ చేసేటప్పుడు పారాగ్రాఫ్ కి ఇనిషియల్ గా కొంత స్పేస్ అనేది ఇస్తూ ఉంటామండి, అవునా. ఫస్ట్ లైన్ లో ఏం చేస్తాము, ఒక 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ అలా మనము స్పేస్ ఇచ్చి రాస్తూ ఉంటాం అనమాట. సో అలాంటి స్పేస్ కావాలి అంటే గనక మనం ఏం చేయాలి, ఎటువంటి ప్రాపర్టీని ఉపయోగించుకోవాలి, టెక్స్ట్ ఇండెంట్ అనే ప్రాపర్టీని ఉపయోగించాలండి. సో టెక్స్ట్ ఇండెంట్ 50 పిక్స్ అని ఇచ్చాను, దీని మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకి డిస్ప్లే అవుతున్న టెక్స్ట్ అనుకోండి, ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఒక 50 పిక్సెల్స్ స్పేస్ వదిలిపెట్టేస్తుందండి ఇక్కడికి. ఓకే, ఒక 50 పిక్సెల్స్ స్పేస్ వదిలిపెట్టేసి అక్కడ నుంచి ఏం చేస్తుంది, ఇక్కడ ఒక 50 పిక్సెల్ అంటే ఇక్కడ అనుకుందాము, ఇంత స్పేస్ వదిలిపెట్టేసి ఈ డేటా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే టెక్స్ట్ ఇండెంట్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ అని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఈ టెక్స్ట్ ఇండెంట్ ప్రాపర్టీని ఎందుకు ఉపయోగించుకుంటాము అంటే ఫస్ట్ లైన్ లో టెక్స్ట్ కి, ఓకేనా, స్పేస్ ఇవ్వడానికి మనము టెక్స్ట్ ఇండెంట్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకుంటాము, రైట్. సో ఎగ్జాంపుల్ ఇంకా చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ టెక్స్ట్ మీరు ఏదైనా ఒక పారాగ్రాఫ్ కి టెక్స్ట్ ఇండెంట్ అని చెప్పేసి స్పేస్ ఇస్తే అది మనకి స్పేస్ ని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ లెటర్ స్పేసింగ్. ఓకే, సో లెటర్ స్పేసింగ్ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం డిస్ప్లే చేసే టెక్స్ట్ కి క్యారెక్టర్ కి, ఓకేనా, అందులో ఉండే క్యారెక్టర్స్ మధ్యన స్పేస్ ఇవ్వడానికి అండి. చూడండి ఇక్కడ సమ్ టెక్స్ట్ ఉంది, ఇక్కడ లెటర్ అనే ఒక వర్డ్ ఉంది అనుకుందాం, అవునా. సో వీటి మధ్యన అంటే ఎల్ మధ్యన ఎల్ఈకి మధ్యలో, ఈకిని టీకి మధ్యలో, అండ్ టీ మధ్యలో, టీఈ మధ్యలో, అంటే ఇలా మనం డిస్ప్లే చేసే ఆ క్యారెక్టర్స్ మధ్యన స్పేస్ ఇవ్వడానికి
మనము లెటర్ స్పేసింగ్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకుంటాము. రైట్, అర్థమవుతుంది కదండి. లెటర్ స్పేసింగ్ క్యారెక్టర్స్ కి స్పేస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ప్రాపర్టీ నేమ్ ఎలా రాయాలి? లెటర్ స్పేసింగ్ కోలన్ 3px. అంటే ప్రతి క్యారెక్టర్ కి ఎంత పిక్సెల్ స్పేస్ ఉంటుందండి? 3 పిక్సెల్ స్పేస్ అనేది మనకి ఆ టెక్స్ట్ లో వస్తుంది అనమాట. రైట్, దట్ ఈస్ అబౌట్ ది లెటర్ స్పేసింగ్. నెక్స్ట్ లైన్ హైట్ అండి. ఓకే, ఇప్పటి వరకు మనము సో టెక్స్ట్ అలైన్మెంట్ అలా రాస్తున్నాము, టెక్స్ట్ ఇండెంట్, లెటర్ స్పేసింగ్. ఇక్కడ ఏంటి? లైన్ హైట్ అన్నమాట. సో లైన్ హైట్ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుంది? మనం ఏదైనా ఒక 10 లైన్స్ పారాగ్రాఫ్, 5 లైన్స్ పారాగ్రాఫ్ డిస్ప్లే చేస్తున్నామండి. లైన్ కి మధ్యన ఎంత హైట్ ఉండాలి? ఓకే, సో ఆ లైన్ హైట్ అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 1 2 3 ఈ 4 లైన్స్ ఉన్నాయనుకుందాము, అవునా? చూడండి, ఇక్కడ దీనికి ఒక విధమైన హైట్ ఉంటుంది, అండ్ దీనికి సమ్ అదర్ హైట్ ఉంటుంది, అవునా? అలా కాకుండా మనం ఇదంతా కూడా ఒకటే హైట్ ని మనం డిసైడ్ చేయాలనుకుంటున్నాము. అంటే ఈ లైన్ కి అండ్ ఈ లైన్ కి ఇలా లైన్ కి హైట్ ని డిసైడ్ చేయాలంటే కనుక మనం ఏమి ఉపయోగించుకుంటామండి? లైన్ హైట్ అనే ప్రాపర్టీని ఉపయోగించుకుంటాము. ఓకే, పిక్సెల్ అవ్వచ్చు, సెంటీమీటర్ అవ్వచ్చు, పర్సెంటేజ్ కానీ మన ఇష్టం. సో లైన్ హైట్ 0.8 అన్నాం అనుకోండి, 0.8 ఓకేనా, ఏం చేస్తుందండి? లైన్ కి మధ్యన స్పేస్ అనేది ఇస్తుంది అనమాట అండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది లైన్ హైట్ ప్రాపర్టీ. రైట్, నెక్స్ట్ టెక్స్ట్ డైరెక్షన్ అండి. ఓకే, ఈ టెక్స్ట్ డైరెక్షన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే చేంజ్ ది టెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ అనే వర్డ్ ఉందండి, దీన్ని పి అనే ట్యాగ్ ద్వారా డిస్ప్లే చేస్తున్నాం అని అనుకుందాం. ఓకేనా, ఇదేంటంటే ఈ డైరెక్షన్ అనే ప్రాపర్టీ మనం డిస్ప్లే చేస్తున్న ఎలిమెంట్ అనేది రైట్ టు లెఫ్ట్ డిస్ప్లే అవ్వాలా, లెఫ్ట్ టు రైట్ డిస్ప్లే అవ్వాలనేది డిసైడ్ చేస్తుందండి. ఓకేనా, నార్మల్ అయితే కనుక ఎల్టీఆర్ ఉంటుందండి, లెఫ్ట్ టు రైట్, అవునా? లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి డిస్ప్లే అవుతుంది. బట్ మనం ఆర్టీఎల్ అని ఇచ్చామనుకోండి, ఇది మనకి రివర్స్ లో డిస్ప్లే అవుతుంది అనమాట టెక్స్ట్ అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి దీన్ని మనం కోడింగ్ లో చూద్దాము. ప్రాపర్టీ నేమ్ is direction colon RTL. Let us save this one and go for the output, refresh the document. And just wait a minute. Okay, this is a normal value and objection ఒకసారి. ఓకే, సో మనకి ఇలా అలైన్మెంట్ అనేది టెక్స్ట్ అలైన్మెంట్ ప్రాపర్టీ ఉపయోగించుకుని చేస్తున్నాం కదండి, అది అలైన్మెంట్ అవుతుంది. ఈ లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ అన్నాం అనుకోండి, అదే మనం ఇక్కడ ఆర్టీఎల్ అని ఉపయోగించామనుకోండి, అంటే రైట్ టు లెఫ్ట్ అంటున్నాం కదా, అంటే నీకు డిస్ప్లే టెక్స్ట్ ఇటు నుంచి ఇలా వస్తుందండి. ఓకేనా, అలైన్మెంట్ కి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ నువ్వు డేటాని ఇంక్లూడ్ చేసే కొద్ది ఏం చేస్తుందండి, ఇటు నుంచి ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, సో ఇలా ఏంటంటే టెక్స్ట్ డైరెక్షన్ ని సెట్ చేయడానికి, టెక్స్ట్ డైరెక్షన్ ని మనము ఇండికేట్ చేయడానికి డైరెక్షన్ అనే ప్రాపర్టీ మనకి ఉపయోగపడుతుందండి. ఓకే, నెక్స్ట్ వర్డ్ స్పేసింగ్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? వర్డ్ స్పేసింగ్. సో వర్డ్ స్పేసింగ్ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం డిస్ప్లే చేసే వర్డ్ కి మధ్యన స్పేస్ ని డిసైడ్ చేయడానికి ఈ వర్డ్ స్పేసింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఏదైనా 2 words 3 words తో ఒక పారాగ్రాఫ్ లేదా ఒక పారాగ్రాఫ్ ఉందనుకుందాం, ఆ పారాగ్రాఫ్ లో డిస్ప్లే అయ్యే ప్రతి వర్డ్ కి కూడా 10 పిక్సెల్ స్పేస్ అనేది కావాలనుకుంటున్నాము. ఏం చేస్తాము? వర్డ్ స్పేసింగ్ 10 పిక్సెల్ ఇస్తామండి ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ కి. ఓకే, సో ఇలా ఏంటంటే మనము ఈ టెక్స్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ని డిఫరెంట్ టైప్స్ లో మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా, సో ఇప్పుడు మనం చూసిన అన్ని కూడా టెక్స్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అండి. ఓకే, కష్టమేమీ కదండి, సింపుల్. ఆ ప్రాపర్టీని తీసుకెళ్ళి మన ఎగ్జాంపుల్ లో ప్లేస్ చేసుకుంటే సచ్ టైప్ ఆఫ్ స్టైల్ అనేది
మన ఎలిమెంట్స్కి మన డాక్యుమెంట్లో డిస్ప్లే చేసే ఎలిమెంట్స్కి అప్లై అవుతుంది అనమాట. ఓకే, దోస్ ఆర్ ఆల్ ది టెక్స్ట్ ప్రాపర్టీస్, రైట్. సో టెక్స్ట్కి సంబంధించి ఓకేనా, ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా లేదా సెపరేట్గా ఒక నోట్బుక్లో ఎక్కడ నోట్ చేయండి, లేకపోతే మెటీరియల్లో చూస్తూ క్లాసెస్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట అండి ఇవన్నీ కూడాను. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది టెక్స్ట్ ప్రాపర్టీస్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఫాంట్ ప్రాపర్టీస్ అండి. ఓకే, రైట్. మనకి ఈ ఫాంట్ ప్రాపర్టీస్ ఎందుకు ఉపయోగపడతాయంటే మనం డిస్ప్లే చేసే టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్స్ని, ఓకేనా, ఫాంట్ వెయిట్ని అండ్ ఫాంట్ టైప్ని, ఓకే, ఇలాంటివి డిసైడ్ చేయడానికి మనకి ఈ ఫాంట్ ప్రాపర్టీస్ మనకి ఉపయోగపడతాయి అనమాట అండి. ఓకేనా, ఈ ఫాంట్ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. ఓకే, మన ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఫాంట్ ఫ్యామిలీ. సో ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫాంట్ యొక్క స్టైల్ని, ఓకేనా, స్టైల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఫాంట్ అనేది మీకు అక్కడ డిస్ప్లే కావాలి, జస్ట్ లైక్ టైమ్స్ న్యూ రోమన్, మోనో స్పేస్డ్ ఫాంట్, ఓకే, క్యాలిబ్రీ, ఇలా మనకి ఫాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి, అవునా. ఆ టైప్స్ని డిస్ప్లే చేయడానికి మనకి ఫాంట్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ ఉపయోగపడుతుందండి. ఈ ఫాంట్ ఫ్యామిలీలో 2 టైప్స్ ఉంటాయండి, ఓకేనా. సో జనరిక్ ఫ్యామిలీ అండ్ ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పేసి వస్తాయి అనమాట, ఓకేనా. జనరిక్ ఫ్యామిలీ, ఫాంట్ ఫ్యామిలీ. యాక్చువల్గా మనకి ఫాంట్స్ చూస్తే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ మనకి చాలా పేర్లు కనపడుతూ ఉంటాయండి, ఓకేనా. అవి యాక్చువల్గా 2 రకాలుగా డివైడ్ అయి ఉంటాయి అనమాట, ఓకేనా. ఒకటేమో ఫాంట్ ఫ్యామిలీకి చెందుతాయి, ఒకటేమో జనరిక్ ఫ్యామిలీకి చెందుతాయి అనమాట అండి, ఓకేనా. మనం ఈ ఫాంట్ ఫ్యామిలీస్ని డిస్ప్లే చేసేటప్పుడు, ఓకేనా, ఫాంట్ ఫ్యామిలీతో స్టార్ట్ చేసి జనరిక్ ఫ్యామిలీతో ఎండ్ చేయవలసి ఉంటుందండి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం కదా. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఫ్యామిలీ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి, టైమ్స్ న్యూ రోమన్ అని చెప్పేసి. ఓకే, అండ్ ఇక్కడ టైమ్స్ కానీ సెరిఫ్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా జనరిక్ ఫ్యామిలీ నేమ్స్ అవుతాయి అనమాట అండి, ఓకేనా. సో ఈ జనరిక్ ఫ్యామిలీ నేమ్స్ని కామర్స్తో సెపరేట్ చేసుకుంటూ రాయవలసి ఉంటుంది. అంటే ఎందుకని ఇక్కడ కామర్స్తో సెపరేట్ చేస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ ఈ టైమ్స్ ఫాంట్ని సపోర్ట్ చేయలేదు అనుకోండి, నెక్స్ట్ సెరిఫ్కి వెళ్తుందండి. ఒకవేళ సెరిఫ్ని సపోర్ట్ చేయలేదు అనుకోండి, దీని తర్వాత ఏదైనా రాస్తే దానికి వెళ్తుందండి. ఒకవేళ ఏమీ డిస్ప్లే చేయలేదు అనుకోండి, ఈ నార్మల్ ఫాంట్ ఫ్యామిలీతో డేటాని డిస్ప్లే చేస్తుంది అనమాట అండి, ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే మనము ఇలాగా ఫాంట్ యొక్క టైప్ని మనము డిసైడ్ చేసుకోవచ్చు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ, రైట్. నెక్స్ట్ వన్ ఫాంట్ స్టైల్ అండి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? ఫాంట్ స్టైల్ అనమాట. ఈ ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఇటాలిక్ ఫార్మేట్లో కానీ లేదా నార్మల్ ఫాంట్లో కానీ డేటాని డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ స్టైల్ నార్మల్ అని ఇచ్చామనుకోండి, టెక్స్ట్ అనేది ఎలా డిస్ప్లే అవుతుందండి? నార్మల్గా డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా ఫాంట్ స్టైల్ అని చెప్పేసి ఇటాలిక్ ఇచ్చామనుకోండి, వాల్యూ ఇటాలిక్ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుందండి. ఫాంట్ స్టైల్ ఒబ్లిక్ అని చెప్పి ఇచ్చామనుకోండి, జస్ట్ లైక్ ఇది కూడా ఇటాలిక్ ఫార్మాట్లోనే ఉంటుంది, జస్ట్ చిన్న వేరియేషన్ ఉంటుంది అంతే కదా, ఇటాలిక్ ఫార్మాట్లో డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఈ ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ మనకి టెక్స్ట్ని నార్మల్గా కానీ ఇటాలిక్ కానీ ఒబ్లిక్ ఫార్మాట్లో కానీ డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ అబౌట్ ది ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ ఫాంట్ సైజ్ ప్రాపర్టీ అండి. సో కామన్ ఫాంట్ సైజ్ ఆల్రెడీ మనం ప్రతి దాంట్లో కూడా చూస్తూ ఉంటాము, అవునా. సో ఫాంట్ యొక్క సైజ్ని డిసైడ్ చేయడానికి మనకి ఈ ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ ఉపయోగపడుతుంది అనమాట అండి. సో ఫాంట్ సైజ్ని ఎలా అవ్వచ్చు, 40 పిక్సెల్స్ అని అవ్వచ్చు, 30 పిక్సెల్స్, ఓకే, ఇలా మనకు నచ్చిన సైజెస్ అనేది మనము ఫాంట్కి ఇవ్వచ్చు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఫాంట్ సైజ్ ప్రాపర్టీ, రైట్. నెక్స్ట్ ప్రాపర్టీ ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ అండి. ఓకే, ఈ ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ ఫాంట్ యొక్క వెయిట్ని డిసైడ్ చేస్తుంది. అంటే ఎంత థిక్గా డిస్ప్లే అవ్వాలి, ఓకేనా, ఎంత థిన్గా డిస్ప్లే కావాలి అనేది ఈ ఫాంట్ వెయిట్ ద్వారా చెప్పచ్చు అనమాట. దానికి వాల్యూస్ ఏముంటాయి? బోల్డ్ అంటే ఫాంట్ వెయిట్ బోల్డ్ అన్నాం అనుకోండి, ఓకేనా, థిక్ క్యారెక్టర్స్తో మనకి డిస్ప్లే అవుతుంది. బోల్డర్ అని ఇచ్చామనుకోండి, బాగా థిక్కర్తో కనిపిస్తుందండి.
లైటర్ అన్నాం అనుకోండి, అంటే ఫాంట్ వెయిట్ కాలన్ లైటర్ అన్నాం అనుకోండి, మనకు కొంచెం థిక్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకేనా, లైటర్ క్యారెక్టర్స్ డిస్ప్లే చేస్తుంది. అలానే ఇవ్వచ్చు, అంటే బోల్డ్, బోల్డర్, లైటర్ ఇలా ఇవ్వచ్చు. లేదనుకుంటే ఫాంట్ వెయిట్ కాలన్ 100 to 900. ఓకేనా, 100 నుంచి 900 వాల్యూస్ అని ఇవ్వచ్చు. అంటే 100, 200, 300, 400 ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సెట్ చేస్తే పర్టికులర్ థిక్ తో మనకి డేటాని డిస్ప్లే చేస్తుందండి. రైట్. సో ఈ ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి డేటాని జస్ట్ లైక్ ఈ నార్మల్గా నా బోల్డ్ ఎంత థిక్ తో డిస్ప్లే చేయాలి అనేది డిసైడ్ చేయడానికి ఈ ఫాంట్ వెయిట్ అనే ప్రాపర్టీ ఉపయోగపడుతుంది అండి. ఓకేనా, ఫాంట్ వెయిట్, ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్ అండ్ ఫాంట్ ఫ్యామిలీ. ఓకేనా, 4 ప్రాపర్టీస్ ని జాగ్రత్తగా చూడండి. చూస్తే కనుక మనకి ఫాంట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ మనము క్లియర్ గా అప్లై చేసుకోవచ్చు అనమాట అండి టెక్స్ట్ మీదకి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది ఫాంట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వన్ మోర్ స్మాల్ ప్రాపర్టీస్, దట్ ఈస్ సిఎస్ఎస్ లింక్స్ అండి. ఇస్ నథింగ్ బట్ హైపర్ లింక్స్ అనమాట. ఓకే, ఈ సిఎస్ఎస్ లింక్ ప్రాపర్టీ మనం ఏం చేస్తాము లేదా ఎందుకు ఉపయోగించుకోవచ్చు అంటే, మనం డిస్ప్లే చేసే హైపర్ లింక్స్ కి కలర్స్ ని సెట్ చేసుకోవచ్చండి. ఓకేనా, అంటే మనం హైపర్ లింక్స్ ని డిస్ప్లే చేస్తున్నాము, ఇక్కడ ఉన్న సిఎస్ఎస్ లో ఆ హైపర్ లింక్స్ కి ఏం చేస్తుందంటే కలర్స్ అనేది సెట్ చేసుకోవచ్చండి. ఓకే, యాక్చువల్ గా మనకి హైపర్ లింక్ అనేది 4 స్టేజెస్ లో ఉంటుందండి. అంటే మనం దాన్ని ఒకసారి మన హైపర్ లింక్ దాంట్లో డిస్ప్లే చేసాము అంటే యూజర్ కి 4 వేరియేషన్స్ అనేది మనం చూపించవచ్చండి ఆ హైపర్ లింక్ ని. ఏంటంటే ఫస్ట్ వన్ ఏ కాలన్ లింక్ అంటామండి, అంటే యాక్టివ్ లింక్ అన్నమాట. అంటే నార్మల్ అన్విజిటెడ్ లింక్, అంటే జస్ట్ ఓపెన్ అవగానే మనకు కనిపించింది, ఇంకా విజిట్ చేయలేదు ఆ లింక్ ని. ఓకే, ఏ లింక్. ఏ విజిటెడ్, ఆల్రెడీ దాన్ని విజిట్ చేసాం, అంటే క్లిక్ చేసేసి ఓపెన్ చేసి వేరే డాక్యుమెంట్ ఏదో చూసేసాము. ఓకే, అండ్ ఏ హెచ్ ఓవర్, ఇదేంటంటే మన మౌస్ పాయింటర్ ని హైపర్ లింక్ మీదకి తీసుకెళ్ళినప్పుడు అండి. ఓకేనా, జస్ట్ మన మౌస్ పాయింటర్ ఇది జస్ట్ సెలెక్ట్ అయిన హైపర్ లింక్ అనుకోండి, మన మౌస్ పాయింటర్ ఏం చేస్తున్నాము ఆ టెక్స్ట్ మీద తీసుకెళ్ళాను, అవునా. సో దాన్ని ఏ హెచ్ఓఆర్ అంటారండి. అండ్ ఏ యాక్టివ్, జస్ట్ దాన్ని క్లిక్ చేసినప్పుడు అండి, అంటే జస్ట్ దాన్ని ఇంకా క్లిక్ అలా క్లిక్ చేస్తున్నామంటే వదిలిపెట్టలేదు, క్లిక్ చేసామంతే, క్లిక్ చేసి వదిలేసాం అనుకోండి విజిటెడ్ అయిపోతుంది. ఓకేనా, ఏ లింక్ అంటేనేమో నార్మల్ గా మనకు కనిపించేది. ఓకే, ఏ హెచ్ఓఆర్ అంటే ఆ హైపర్ లింక్ మీదకి మౌస్ పాయింటర్ ని తీసుకెళ్ళాము. ఏ యాక్టివ్ అంటే తీసుకెళ్ళిన మౌస్ పాయింటర్ ని జస్ట్ క్లిక్ చేసాము. ఏ విజిటెడ్ అంటే క్లిక్ చేసి వదిలేసామండి. ఓకేనా, ఇలా 4 స్టేజెస్ ఉంటాయి. ఈ 4 స్టేజెస్ లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే వీటికి కలర్ సెట్టింగ్ అనేది చేయొచ్చండి. ఓకేనా, ఆ కలర్ సెట్టింగ్ కోసం మనము సిఎస్ఎస్ ని ఉపయోగించుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఎలా రాస్తున్నాము, ఏ లింక్ అని రాశానండి. ఓకే, అంటే యాక్టివ్ లింక్ జస్ట్ అక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా, కలర్ రెడ్, అంటే మనకు ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి లింక్ అనేది ఎలా కనిపిస్తుందండి, రెడ్ కలర్ లో కనిపిస్తుంది అనమాట. ఓకే, అదే మనము ఏ విజిటెడ్ అని రాసామనుకోండి, కలర్ గ్రీన్ అని రాసామనుకోండి, ఆ హైపర్ లింక్ కి అంటే మన ఆ హెచ్టిఎంఎల్ డిస్ప్లే హైపర్ లింక్ యొక్క విజిట్ చేసిన లింక్ యొక్క కలర్ ఎలా వస్తుంది, గ్రీన్ కలర్ లో కనిపిస్తుందండి. ఓకే, ఏ హెచ్ఓఆర్ కలర్ హాట్ పింక్ అన్నాము, అంటే మౌస్ పాయింటర్ ని ఆ హైపర్ లింక్ మీద తీసుకువెళ్ళినప్పుడు ఏ కలర్ వస్తుందండి, హాట్ పింక్ కలర్ వస్తుంది అనమాట. ఓకే, ఏ యాక్టివ్, అంటే మనం దాన్ని క్లిక్ చేసాం మౌస్ తో, క్లిక్ చేయగానే హైపర్ లింక్ కలర్ ఎలా వస్తుందంటే బ్లూ కలర్ లో వస్తుంది అనమాట. సో ఎలా ఏంటంటే మనము ఆ వెబ్ పేజ్ లో డిస్ప్లే చేసే హైపర్ లింక్స్ కి డిఫరెంట్ కలర్ సెట్టింగ్స్ అనేవి మనం చేసుకోవచ్చు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ది సిఎస్ఎస్ లింక్స్ ప్రాపర్టీస్. ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయండి. ఓకే, ఏ లింక్, ఏ విజిటెడ్, ఏ హెచ్ఓఆర్, ఏ యాక్టివ్. సో ఈ 4 సెలెక్టర్స్ ని ఇలా రాసి వాటికి కలర్ సెట్టింగ్స్ అనేది మనము ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, చేసుకుంటే కనుక మనకి స్టైల్స్ అనేవి అప్లై అవుతాయండి. ఓకే ఓకే స్టూడెంట్స్, ఈ రోజు క్లాస్ లో మనం టెక్స్ట్ ప్రాపర్టీస్ చూసాము, ఫాంట్ ప్రాపర్టీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సిఎస్ఎస్ లింక్స్ చూసామండి. ఓకే, వాటిలో టెక్స్ట్ అండ్ ఫాంట్ ఓవరాల్ ప్రాపర్టీస్ అన్నిటిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, బార్డర్ ప్రాపర్టీస్, టెక్స్ట్ ప్రాపర్టీస్ అండ్ ఫాంట్ ప్రాపర్టీస్, ఈ 3 ప్రాపర్టీస్ గురించి ఎక్కువగా ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారనమాట అండి. ఓకేనా, సో ఇక్కడతో మనకి ఎక్కువగా యూజ్ చేసే లేదా మన సిలబస్ లో ఉన్న సిఎస్ఎస్ కు సంబంధించి ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ని మనం చెప్పుకున్నామండి. ఓకే, ఎగ్జామ్ లో ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే,
ఒకవేళ 10 మార్క్స్ క్వశ్చన్ అడగాలి అనుకుంటే డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అంటారండి. అంటే సిఎస్ఎస్లో అంటే స్టైల్ షీట్స్లో ఉన్న ప్రాపర్టీస్ని వాల్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం ఇవన్నీ చదువుంటాం కాబట్టి సో వీటిల్లో మీకు నచ్చిన టెక్స్ట్ ప్రాపర్టీస్ అని హెడ్డింగ్ పెట్టి ఒక 4 ప్రాపర్టీస్, ఫాంట్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఒక 4 ప్రాపర్టీస్, బోర్డర్ ప్రాపర్టీస్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి అవి ఒక 4 ప్రాపర్టీలు, ఇలా మనము ఒక 3 or 4 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి 10 మార్క్స్కి అడిగితే. ఓకే, అలా కాకుండా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ టెక్స్ట్ ప్రాపర్టీస్ అంటారండి. అంటే ఓన్లీ టెక్స్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రం మొత్తం అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ బోర్డర్ ప్రాపర్టీస్, మొత్తం బోర్డర్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకే, ఇదర్ 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ 10 మార్క్స్ కూడా చాలాసార్లు అడిగినట్టు కూడా మనం చూడొచ్చు అనమాట. పాత ఓల్డ్ పేపర్స్ని అబ్జర్వ్ చేసుకుంటే వాటిలో కూడా ఉంటాయన్నమాట. సో ఇవి మనకి సిఎస్ఎస్లో రెగ్యులర్గా యూజ్ చేసే ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అనమాట అండి. సో జాగ్రత్తగా అన్ని కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదవండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక 2 కాన్సెప్ట్స్, లేయర్స్ అండ్ ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో 2 కంప్లీట్ అయిపోతే కనుక మనకి సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అయినట్టేనండి. ఓకేనా, చెప్తున్నాం కదా ఆల్రెడీ ముందుగా చెప్పామండి, సిఎస్ఎస్ అనేది తక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, సో కాన్సెప్ట్స్ ఒక తక్కువగానే ఉన్నాయి, సో జాగ్రత్తగా వినండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.